మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు మరి ఒక దినము తన వాక్యము ద్వారా మనల్ని సరి అయిన త్రోవల్లో నడిపించినట్లుగా మాట్లాడనయున్న సమయం ఇది. కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ముందుగా దేవుని వాక్య వాగ్దానమును చదువుదాం. కీర్తన గ్రంథం నుండి 119వ కీర్తన 12వ వచనము. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. ఈ మాట చాలా అద్భుతంగా ఉంది కదా. ఒకటేమంటున్నాడంటే పై మాట ఈ వచనంలో, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు అంటే స్తోత్రము పొందడానికి అర్హుడవు నీవే అయ్యా అంటున్నాడు. బాగానే ఉంది. రెండవ లైన్లోకి వచ్చేసరికి నీ కట్టడలు నాకు బోధించయ్యా అంటున్నాడు. ఈ రెండింటికి సంబంధం ఏంటి తెలుసుకోవాలంటే ఒకసారి ఈ వాక్యాన్నంతని, ఈ వాక్య భాగాన్ని అంటే 9వ వచనం నుండి 16వ వచనం వరకు చాలా జాగ్రత్తగా మీరు చదవండి, ధ్యానించండి. దేని గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు అంటే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఆయనంట పాపము చేయకుండా ఉండడానికి ఆ వాక్యం సహాయం చేసిందంట. బాగానే ఉంది. ఆయన జాగ్రత్తగా వాక్యం చదువుతున్నాడు, దేవుని వాక్యము హృదయంలో వాక్యం ఉంచుకుంటున్నాడు, పాపం చేయకుండా ఉండగలిగాడు. ఇప్పుడు వినండి, ఈయన కష్టపడ్డాడు కదా, బాగానే. ఈయన ఏమనాలి? ప్రభువా, నువ్వు రాసిచ్చావు, వాక్యాన్ని రాసిచ్చావు, దాన్ని నేను కూడా చాలా కష్టపడి చదివాను, చాలా జాగ్రత్తగా చదివాను, నా హృదయంలో కూడా ఉంచుకున్నా, ఎలా నడుచుకోవాలో నేనే చూసుకొని నడిచినా, కాబట్టి నీకు స్తోత్రము సమర్పిస్తున్నా, నేను కూడా ప్రయాసపడ్డా కదా, నా ప్రయాస కూడా ఉంది కదా అని అనట్లేడు. దేవా, మొత్తం స్తోత్రం అంతా నీకే. స్తోత్రము, స్తుతి అంటే పొగడత, దేవుణ్ణి పొగిడే పొగడతలన్నీ ఆయనకే అంట. ఇదేంటి? చాలామంది ఈ రోజుల్లో ఇదే కదా అనుకుంటుంది. నేను బాగా చదివా, నాకు వాక్యం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలుసని కదా అనుకుంటుంది. ఈయనేంటి మొత్తం దేవా నీకే స్తోత్రము అంటున్నాడు. అందరూ పొగడతలు వారిని వారు పొగుడుకుంటుంటే ఈయన మాత్రం దేవా నిన్ను పొగుడుతున్నా, నీకే పొగడతలు చెల్లాలి అంటున్నాడు. ఏంటి? జాగ్రత్తగా దీన్ని నేర్చుకుందాం. పగలు రాత్రి ప్రయాసపడి నీ వాక్యం చదివినా, వాక్యం అంతా మనసులో పెట్టుకున్నా, బై హార్ట్ చేశా కాబట్టి నా కష్టం కూడా ఉంది కదా అనట్లేడు. భక్తుడు ఏమంటుందంటే మొత్తం స్తోత్రం అంతా నీకే, పొగడతలంతా నీకే, నువ్వే గొప్పోడివి అని అంటున్నాడు. వినండి, ఏంటి దీని సారాంశము అని మనం ఆలోచిస్తే భక్తుడు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది వాక్యమును చదువుతున్నారు, బై హార్ట్ చేస్తున్నారు, ఎన్నో వచనాలను అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి చెప్పగలిగిన వారు అద్భుతంగా ఉన్నారు. అయితే ఈ భక్తుల్లాగా వారు పాపములో పడిపోకుండా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి? ఇదే వాక్యం వారి జీవితంలో ఎందుకు పని చేయట్లేదు? ఎక్కడ తప్పిపోతున్నాం? పైగా ఈ భక్తుడు చాలామంది మీరు చూడండి, ఈ భక్తుడేమో వాక్యం ఇంత తెలుసుకొని వాక్యం వలన పాపములో పడిపోకుండా జాగ్రత్త పడగలిగి దేవునికి స్తుతులు సమర్పిస్తుంటే చాలామంది అంటున్నారు, నాకు అంత తెలుసు, నాకు చాలా వాక్యం తెలుసు, నా ముందు మాట్లాడే అంత వాడివా, నాకు తెలిసినంత సబ్జెక్ట్ నీకుందా, నేను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం బైబిల్ చెప్పగలను అని చెబుతున్నారు. మరి వారికి స్తోత్రములు చెల్లించుకుంటున్నారేంటి? అర్థమవుతుందా? వారిని వారు పొగుడుకుంటున్నారండి. అదే ఈ భక్తుడు దేవుని పొగుడుతున్నారు. స్తోత్రము, స్తుతి అంటే దేవుని పొగడడం. సో ఈ భక్తుడేమో దేవుని పొగుడుతుంటే అనేక మంది వాక్యము తెలిసిన వారు వారిని వారు పొగుడుకుంటున్నారు. పైగా పాపములో పడిపోతున్నారు. ఈ వ్యక్తికి కుదిరినట్లు వారికి ఎందుకు కుదరట్లేదు? వినండి, ఆ వాక్యంలోని ఆ 12వ వచనంలోని రెండో మాట ఉంది. ఏమనంటే, నీ కట్టడలను నాకు బోధించుము అన్నాడు. ఈ భక్తుడు వాక్యమును ధ్యానించే విధానం వేరు. ఎలా ధ్యానిస్తున్నాడో తెలుసా? అనేక స్టడీ బైబిల్స్ పెట్టుకోవట్లేదు. అయితే స్టడీ బైబిల్స్ నేనేం తప్పనట్లేదు, కానీ అయితే ఈ భక్తుడు చేస్తున్న ఒక గొప్ప కార్యం ఏంటంటే, వాక్యం చదివి, ప్రభువా దీన్ని వివరించవా, ప్రభువా దీన్ని నాకు బోధించవా, దీని సారాంశం నాకు తెలియపరచవా అని తన పూర్ణ హృదయంతో దేవుని ప్రార్థన చేస్తూ దేవుని సహాయముతో వాక్యాన్ని ధ్యానిస్తున్నాడంట. అందుకే అంటున్నాడు,
దేవుడు దాన్ని వివరించిన తర్వాత ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆ భక్తుడు పాపంలో పడిపోకుండా ఆ వాక్యం సహాయం చేసింది. దేవుడు అంటున్నాడు, ప్రభువా నా వల్ల కాలేదయ్యా, నువ్వు వివరించావు, నా హృదయంలో ఉంచుకున్నా, ఇప్పుడు నేను పాపంలో పడిపోకుండా ఉన్నాను అని చెప్పాడు. మీకు గుర్తుందా? యేసు ప్రభువారు విత్తువాని ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటి, మాకు బోధించవా అని ప్రార్థించారు, అడిగారు. మరి నీవు కూడా వాక్యం ధ్యానిస్తున్నావు కదా, నీ వాక్య ధ్యానం ఎలా ఉంది? గబగబా చదివేసుకుంటూ వెళ్ళేవారు కొంతమంది ఏమో వాక్యాన్ని చదివి వారికి వారే అక్కడ ఇక్కడ సేకరించి దాన్ని అర్థం చేసుకొని దానివల్ల రండి ఛాలెంజ్ అనేవారు కొంతమంది. ఏ బైబిల్ ఎగ్జామ్ పెట్టినా నేను ముందే వస్తాను అని జ్ఞానం కోసం చదివేవారు కొంతమంది. అయితే ఈ కీర్తనకారుడు అలా కాదు. దేవునిపై ఆధారపడి, అయ్యా దీంట్లో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, నాకు చూడగలుగుటకు నా కళ్ళు తెరవండి అయ్యా అని అడుగుతున్నాడు. వినండి, నీ వాక్య ధ్యాన విధానమును నువ్వు మార్చుకోకపోతే ఈ వాక్యము నీలో పాపము లేకుండా ఉండే స్థితిని తీసుకురావడానికి బహుశా ఉపయోగపడదేమో. ఒక్కసారి ఆలోచించండి. వాక్య జ్ఞానం అనేకులలో గర్వాన్ని తీసుకొస్తుంది, కానీ ఇదే వాక్యమును దేవుని చేత బోధింపబడుతూ ఆయన ధ్యానిస్తున్నాడు, దేవుని చేత బోధింపబడుతున్నాడు, ఆయనలో మాత్రం పాపమే లేకుండా ఉండగలిగే స్థితికి తోడ్పడుతుంది. వాక్యం చాలా తెలుసు, చాలామందికి వాక్యం తెలుసు, పాస్టర్లను కూడా ప్రశ్నలు వేయగలుగుతున్నారు, కానీ వారి జీవితంలో పాపమును మాత్రం జయించలేకపోతున్నారు. దేవా నీకే స్తోత్రం, నువ్వు మాత్రమే అని దేవుణ్ణి పొగడలేకపోతున్నారు. నీ జీవితంలో ఎలా ఉంది వాక్య ధ్యానం? ఒక్కసారి ఆలోచించండి. దేవుడే అన్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తా, నువ్వు గ్రహించలేని గూఢ సంగతులు నేను నీకు తెలియజెప్తా, నేను నీకు బోధిస్తా, నా కట్టడలను, నా పరిశుద్ధాత్మ నీకు ఇస్తే ఆయన నా వాటిలో నుంచి తీసుకొని నీకు వివరిస్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయా? ఇట్టి రీతిగా నీవు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? అలా నీవు ధ్యానించకపోతే ఈ పాపమును జయించడానికి ఉపయోగపడాల్సిన ఈ వాక్యము నీవు గర్వించినట్లుగా ఆ వాక్య జ్ఞానం బహుశా నేను చేస్తుందేమో. ఒకసారి ఆలోచించండి. బైబిల్లో పరిసయ్యులు వాక్యం తెలిసిన వారే, వాక్యం బోధించేవారే. వాళ్ళు వచ్చి యేసు ప్రభుని ప్రతిసారి సవాలు చేశారు, కానీ వాక్య సారాంశమంతా తెలిసిన వాక్యమై ఉన్న యేసు ప్రభు రండి చూసుకుందాం బైబిల్లో నీ సబ్జెక్ట్ ఎంత ఉందో అని అనలేదు. దయచేసి అటువంటి తప్పుదోలో పడిపోకూడదు. అంతేకాదు, ఈ వాక్యాన్ని బట్టి దేవా నీకే స్తోత్రములయ్యా, ఎమ్మాయి మార్గంలో వెళుతున్న శిష్యుల్లాంటి వాళ్ళమయ్యా, నువ్వు వాక్యం చెబుతుంటే కూడా ఎక్కని వారమయ్యా, నువ్వే బోధిస్తే, నువ్వే మా కళ్ళు తెరిస్తేనే మేము ఈ వాక్య సారాంశాన్ని అర్థం చేసుకోగలుగుతాం, ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని పాపమును జయించగలుగుతాం అని దేవుని పైన ఆధారపడి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నేర్చుకో. వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు గబగబా చదివేసి వెళ్ళకు, ఆయన అడుగు, చేయి వేయి, అక్కడ చేయి వేసి ప్రభువా ఈ వాక్యానికి అర్థమేంటయ్యా, దీని సారాంశం ఏంటయ్యా, శిష్యులు అడిగినట్లుగా అడుగు. దాని గురించి నువ్వు సంతృప్తికరంగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దేవుడు నీకు ఒక ప్రత్యక్ష ఇచ్చేంత వరకు ఎదురు చూడు, మరలా ధ్యానించు. అది నిన్ను రూపాంతర స్థితిలోకి తెస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత నువ్వు గర్వించవు, కానీ పైగా దేవునికి స్తుతులు చెప్పి ముందుకు వెళ్ళగలుగుతావు, పాపము మీద జయము పొందగలుగుతావు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, ఈ భక్తుడు వాక్యమును ధ్యానించే విధానము ఎంత అద్భుతము. తను మీ ద్వారా బోధింపబడిన తర్వాత ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మీకే స్తుతులు సమర్పిస్తున్నాడు, నువ్వే గొప్పవాడవని చెబుతున్నాడు. అయ్యా, అయితే ఈ రోజుల్లో మేము అనేకులము మా వాక్య ధ్యానము మారిపోయింది. మీకు స్తుతులు, మీకు పొగడతలు ఇవ్వడం మానేసి మాకు సబ్జెక్టు తెలుసని, మాకు బైబిల్ అంతా తెలుసని, అయ్యో దేవా మన్నించండి. ఈ భక్తుని వంటి వాక్య ధ్యాన అనుభవాలు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సియోన్లో నుండి దేవుడు మనందరినీ ఆయన త్రోవలలో నడిపించునుగాక. అందరికీ వందనాలు.